తీసినప్పుడు కేవలం 8 సెకండ్లు. హాయ్ వేట్స్, వెల్కమ్ టు B9 న్యూస్. ఈరోజు మనం జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్ నియోజకవర్గం మండల కేంద్రమైనటువంటి రాజోలిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దగ్గర ఉన్నాం. అసలు ప్రభుత్వ పాఠశాలలు అంటేనే చాలా మటుకు విద్యార్థుల తల్లిదండ్రులు భయపడే పరిస్థితి నెలకొని ఉంది. అసలు ఆ పరిస్థితి నెలకొని ఉండడానికి గల ప్రధాన కారణం ఏమిటి అంటే స్కూల్లో ఉండే అట్మాస్ఫియర్. ఏ విధంగా అంటే ప్రభుత్వం నుంచి నిధులు సమకూరక అగమ్య గోచరంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ పాఠశాలను చూస్తేనే విద్యార్థుల తల్లిదండ్రులు భయపడి అమ్మో మా పిల్లల్ని ఈ స్కూల్లోన చదివించాలి అనేటటువంటి సమయంలో ఇక్కడ వచ్చినటువంటి దాత మాందోటి హసన్ జోగులాంబ గద్వాల జిల్లాలో నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో జిల్లా అధ్యక్షునిగా ఆయన విధులను నిర్వహిస్తున్నటువంటి సమయంలో రాజోలి జడ్పీ మాజీ కోఆప్షన్ నిషాక్ ఈయనను కలిసి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఆయనకు తెలియజేయడం ఇక్కడికి వచ్చినటువంటి ఆయన ఇక్కడ పరిస్థితులను చూసి చలించి నా వంతు బాధ్యతగా నా మండలంలో ఉన్నటువంటి పాఠశాలకు విద్యార్థుల కోసం నేను ఏదైనా చేయాలి అనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి ఈ సమస్యలను చూసి ఇక్కడ దాదాపుగా 3 లక్షల నుంచి 4 లక్షల వరకు ఖర్చు చేసి పాఠశాల యొక్క రూపురేఖలను మార్చడం జరిగింది. మరి ఆయన చేసినటువంటి కృషి ఏమిటి, ప్రభుత్వ పాఠశాలలో ఏ విధమైనటువంటి అభివృద్ధి చేశారు, ఇంకా ఏమేమి ప్రభుత్వం చేయాల్సి ఉంది అనే విషయాలను ఇప్పుడు మనమైతే లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. మరి ముందుగా మాందోటి హసన్ గారికి అయితే ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎందుకంటే సొంతంగా ఒక 10,000 రూపాయలు కష్టపడినటువంటి డబ్బును కూడా ఏదైనా ఒక మంచి పనికి ఉపయోగించాలంటే కూడా ముందుకు రానటువంటి ఈ ప్రస్తుత పరిస్థితుల్లో దాదాపుగా 3-4 లక్షల రూపాయలను ఖర్చు చేసి ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చడానికి కృషి చేసినటువంటి ఇటువంటి దాతలు ఇంకా ముందుకు వచ్చి మన దేశంలో ఇంకా మంచితనం మానవత్వం ఇంకా మిగిలే ఉంది అని చాటి చెప్పాల్సినటువంటి తరుణం ఉందని అయితే నేను ఈ సందర్భంగా మా ఛానల్ ద్వారా అయితే ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. ఇక్కడ మనం ముందుగా ప్రారంభిస్తే ఇక్కడ ఉన్నటువంటి గేట్లకు గోడలకు రంగులు వేయడం దగ్గర నుంచి ప్రారంభించవచ్చు. ఈయనను చూసి ఇన్స్పైర్ అయినటువంటి మరో దాత కూడా ముందుకు వచ్చి ఇందుకు హెల్ప్ చేయడం జరిగింది. మరి ఆయన పేరైతే తెలియదు కానీ ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేయచ్చు. ఇక్కడ ముందుగా చూసిన వెంటనే చాలా అద్భుతంగా కనబడడానికి ప్రధాన కారణం కాంపౌండ్ వాల్కు గేట్లకు ఉన్నటువంటి రంగులు. ఈ రంగులు వేయడానికి నిత్యం రంగులు వేసేవారికి దగ్గర ఉండి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినటువంటి వ్యక్తి కూడా మనకు ఇక్కడే ఉన్నారు, నిషాక్ గారు. కాబట్టి ఇక్కడ నుంచి మనం ప్రారంభిద్దాం. రండి ఒకసారి లోపలికి వెళ్ళి డెవలప్మెంట్ ఏ విధంగా ఉందో చూద్దాం. ముఖ్యంగా కాంపౌండ్ వాల్ గురించి మాట్లాడాలి. కాంపౌండ్ వాల్ పడిపోయే స్థితిలో ఉన్నటువంటి వాటిని మళ్ళీ వీళ్ళు తిరిగి నిర్మించారు. ఇక్కడైతే వంటశాల దగ్గర మనం చూసినట్లయితే ఎంతో దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వంటశాలను వంట వండే ప్రదేశాన్ని అయితే వీళ్ళు ఎంతో ఖర్చు చేసి అయితే చాలా బాగా ఇక్కడ మనం చూసినట్లయితే ఇటు చూడండి, మొత్తం ఏ స్కూల్లో లేని విధంగా వీళ్ళు బండలు వేశారు. అదేవిధంగా ఇక్కడ ఒక మరమ్మతులు చేయించి ఇక్కడ వాటర్ ట్యాంక్ కూడా నిర్మించారు. ఒకసారి మనం ఇట్లా చూసినట్లయితే ఇక్కడ వాటర్ ట్యాంక్ నిర్మాణం జరిగింది. చేతులు ఏవైనా కడుక్కోవడానికి ఇంకా ఇక్కడ బేసిన్ని కూడా ఏర్పాటు చేశారు. మొత్తం ఇక్కడ బండలు ఏర్పాటు చేసి విద్యార్థులు తినడానికి తిను బండారాలను తయారు చేసే ప్రదేశాన్ని కూడా చాలా బాగా తీర్చిదిద్దడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే ఏ ప్రభుత్వ పాఠశాలలో లేని విధంగా మొత్తం వంట వండే ప్రదేశాన్ని చాలా అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగింది. మరి దీనికోసం ఎంత ఖర్చు అయింది ఏంటి అనే విషయాలను తిరిగి మాటల్లో తెలుసుకుందాం. అక్కడ కట్ చేయలేదు, నువ్వు రా. ఓకేనా, అయిందా? ఇక్కడ చూడబ్బా స్వామి, నువ్వు స్టార్ట్ అయిందా హసన్? ఇక్కడ విద్యార్థులకు వంట వండే ప్రదేశాన్ని మీరు మరమ్మతుల కోసం ఎంత ఖర్చు చేసి ఇంత సుందరంగా రూపుదిద్దడం జరిగింది చెప్పండి. నేను విజిట్ చేసినప్పుడు ఇక్కడే వంట చేస్తుంటే రాళ్ళు వేసుకొని వాళ్ళు పిల్లలు రావడం, ఇక్కడ మట్టిలో డేసీలు పెట్టుకొని దాంట్లోనే ఉండడం, దాంట్లోనే వేయడం, గంటలు కింద పడితే మట్టిలో తీసేస్తే మళ్ళీ కలపడం, సరిగ్గా అడగకుండా ఏం ఇది లేకుండా ఉండే.
అది నచ్చక నేను ఇంకా అన్న నిషాక్ గారికి ఉండి లేదన్నా ఇది ఒక స్టేజ్ మాదిరి ఒక కథ ఏర్పాటు చేసి వంటశాలకు మంచిగా నీట్గా తయారు చేద్దాం, నేను వచ్చి ఇక్కడ ఉండి దగ్గర ఉండి చేయాలంటే నాతోనైతే కాదు, నేను ఇది ఖర్చు ఎంత అవుతుందో మొత్తం నేను భరాయిస్తాను, మీరు దగ్గర ఉండి చూసుకోండి అని చెప్పి అన్నకి చెప్తాను అనమాట. మీరు దీనికోసం ఎంత కృషి చేశారు, ఎంత ఖర్చు అయింది అనే విషయాలను తెలుపగలరు? మొదటగా దాతగా వచ్చిన మన హసన్ గారికి, నా సోదరుడైన హసన్కి, నాకంటే చిన్నవాడైనా నేను ఆయనకి ధన్యవాదాలు తెలుపుతూ మొక్కుతున్నాను. నేను ఎందుకంటే మన స్కూల్ అనేది పరిస్థితి అట్లా అంత ఘోరంగా ఉంది. ఇక్కడనే ఉంటాను నేను, మనం ఇక్కడనే చదివినా ఇక్కడనే చేసినాం, కానీ అప్పుడు లేని డెవలప్ ఇప్పుడు అయింది. అసలు దాత రావడం చాలా మన స్కూల్ డెవలప్ జరిగింది. ఇంకోటి దీనికి ఖర్చు వచ్చేసి సపరేట్, దీని కాడికి టోటల్గా వేరే ఉంది, దీని కాడికి సపరేట్ ఖర్చు వచ్చేసి 70,000 దాకా అయింది. ఈ పంటలు గింటలు మొత్తం టోటల్ వచ్చి ఇంకా మిగతాది వచ్చేసి ఆ ట్యాంకుది పని ఉంది, ఇంకా ప్లంబింగ్ పని ఉంది, మొత్తం ప్లంబింగ్ పని బేసిన్ కడుకోవడానికి ఇంకా మొత్తం వచ్చేసి ఇంకా 30,000 దాకా అయితే 30,000 దానికి కలెక్షన్ నల్ల కలెక్షన్ ఇవ్వాలి. దానికి వంటశాల వరకు మాత్రమే లక్ష లక్ష అయింది మొత్తం టోటల్ వచ్చేసి. అయితే ఇంకా ముందుకు వెళ్తే ట్యాంకు కూడా విద్యార్థులు తాగునీటి ట్యాంక్ కూడా మొత్తం చాలా సమస్యగా ఉందని విన్నాం, దానికి కూడా మరమ్మతులు చేయించారంట కదా, ఒకసారి అక్కడికి వెళ్ళి కూడా చూద్దాం. ఇప్పుడైతే అక్కడ ఉన్న ట్యాంక్ అయితే ఇక్కడ తీసినాం, అక్కడ ఉన్నది ట్యాంకు, అక్కడ నుండి మన కలెక్షన్ ఇక్కడ వస్తుంది, అదే ట్యాంక్ వచ్చి ఇక్కడ ఇక్కడ ఫిల్టర్ చేశాను అక్కడ నుంచి. గలీజ్ ఉంటుందని ఇది తీసేస్తామన్నా, ట్యాంక్ తీసేస్తాం, పెరిగేసి వాటర్ పోసి ఇక్కడ కూడా ట్యాంక్ ఉంటే ఇప్పుడు చాలా గలీజ్ ఉండే ఇక్కడ మొత్తము టోటల్ డ్రైనేజ్ సరిగ్గా లేకుండా అంతా మొత్తం నీళ్ళన్నీ ఇట్లా ఆగుతున్నాయి పూర మొత్తం. అక్కడ మళ్ళీ ఆటోలు వచ్చేది, మళ్ళీ ఏదేదో పండు వచ్చి కడిగి అంతా గలీజ్ చేస్తుంది. దీన్ని కూడా మొత్తం జేసీబీ పెట్టి మొత్తం క్లీన్ చేయించి మన్ను వేయించడం జరిగింది అక్కడ మొత్తం టోటల్ ఇది కూడా బాగానే వచ్చేసి ఒక నీటి ఎనుక అంటే దీని చుట్టూ పాత చెట్లు ఉన్నాయి, అంటే మామూలుగా మొత్తం కంప చెట్ల మాదిరి చిన్నగా కొంచెం మొదలు బాగా పెద్ద మొదలు తీసి మొత్తం అవి కనీసం ఒక 5-6 గంటలు పనిచేసి జేసీబీతో చేపించడం జరిగింది. దీని వరకు ఎంత ఖర్చు అయ్యి ఉండొచ్చు మీకు? ఇది కూడా బాగానే ఒక 30,000 ఖర్చు ఉంటుంది. 30,000 మొత్తం క్లీన్ చేయించారు చేస్తారు. ఆ టోటల్ అక్కడ కూడా మొత్తం అక్కడ దగ్గర ఉన్నది కూడా మొత్తం క్లీన్ చేయించాం అక్కడ టోటల్. ఇది గేట్లు ఉంటే అవి కూడా క్లోజ్ చేపిస్తున్నాం అనమాట. అట్లా ఇవి తీసుకో నా పిల్లలు తీసుకున్నది మొత్తం దీంట్లోకి వచ్చి కూర్చుంటుంటారు అందరూ. ఇంకా బాత్రూమ్ ఇప్పుడు ఎవరు వస్తలేరు కదా, ఇప్పుడు వస్తలేరు. దీంట్లో చూస్తుంటారు ఒకటి పెయింట్ పెట్టారు, మన వర్క్ నడుస్తుండే అట్లా లాస్ట్లో ఇది ఒకటి పెయింటింగ్ ఉంది. పెయింటింగ్ ఇక్కడ ఉన్నటువంటి కాంపౌండ్ వాళ్ళకు కూడా చిల్లులు ఉండడం వల్ల రాత్రిపూట అసాంఘిక కార్యక్రమాలు చేసేవారికి కూడా అడ్డాగా మారడం జరిగింది. కొంతమంది తాగుబోతులు కూడా అర్ధరాత్రి సమయంలో ఇక్కడ ఉన్నటువంటి ఈ హోల్స్ ద్వారా పాఠశాలలోకి ప్రవేశించి విచ్చలవిడిగా మద్యం తాగి ఎక్కడ పడితే అక్కడ మద్యం సీసాలను పగలగొట్టి విద్యార్థులకు చాలా ఇబ్బందులను అయితే గురి చేశారు గతంలో. కానీ దాత హసన్ వచ్చిన తర్వాత వీటన్నిటికీ మరమ్మతులు చేయించి కాంపౌండ్ వాల్ని నిర్మించి ఎక్కడెక్కడైతే ప్యాచ్ వర్క్స్ ఉన్నాయో అవన్నీ నిర్వహించి ఈ విధంగా చూసినట్లయితే మనం మొత్తం కూడా అటు నుంచి ఇటు రాకుండా అయితే పగడ్బందీగా వీళ్ళైతే గోడను కూడా నిర్మించడం జరిగింది. మరి ఈ నిర్మాణానికి ఎంత ఖర్చు అయింది, ఎంత వీళ్ళు కృషి చేశారు, దీనికి ఇసుక మరియు కొన్ని పరికరాలు అవసరం కాబట్టి వాటికి పర్మిషన్స్ ఏ విధంగా లభించింది అనే విషయాలు వీరి నుంచే తెలుసుకుందాం. చెప్పండి. దీనికి మొత్తం వచ్చేసి కాంపౌండ్ వాళ్ళకి మొత్తం వచ్చేసి ప్యాచ్లు ఉన్నాయి చిన్న మొదటిగా మొత్తం ఫస్ట్ అవి చేయించినాక తర్వాత మేజర్ ప్రాబ్లం ఇట్లాంటి హోల్స్ ఇట్లాంటి రానికి పోనికి ఫస్ట్ అప్పట్లో పెట్టారు ఇది. కానీ దీనివల్ల ఏం జరిగిందంటే ఇక్కడ ఒకటి అక్కడ ఇంకా 3 ఉన్నది, 3 ఉంటే 3 ఇట్లా చేయించినాం మొత్తం కంప్లీట్ చేయించి. ఎందుకంటే ఉదయం పూట ఆకతాయిలు వచ్చి నిలబడేది ఇక్కడ క్లాసులు నడుస్తుంటే మేము అది పెద్ద మేజర్ ప్రాబ్లం అయింది. అది మేము కన్నారా చూసాం. ఎందుకంటే ఇక్కడ వర్క్ చేసినప్పుడు ఒక 10-15 రోజులు చూస్తే లాస్ట్కి ఇది ఎట్లా చేయాలి అబ్బాయి చాలా ప్రాబ్లం అయిందని వచ్చి మన దాతతో మాట్లాడి వీళ్ళతో మాట్లాడి
అసలు ఇది కూడా చేపిస్తే బాగుంటుంది అబ్బా, ఇది కూడా మొత్తం దీనికి ఏదైనా ఉంటే నువ్వు మళ్ళీ దీనికి బడ్జెట్ సపరేట్ కేటాయిస్తే నేను ముందర ఉండి చేపిస్తా కావాలంటే అని చెప్పడం జరిగింది. ఎమ్మనే వెంటనే స్పందించి అన్నా సరే ఎంతనా కానీ మీరు ముందర పోయి ఫస్ట్ ఏదైనా సరే చేయండి మొత్తం అంటే దీనికి మొత్తం వచ్చేసి ₹1,00,000 ఖర్చు అయింది. అక్కడైతే మనకు టోటల్గా అక్కడ మొత్తం వాలే పడిపోయింది. అక్కడ ఒక 50 మీటర్ల వాలే పడిపోయింటే ఆ వాల్ మొత్తం కట్టిస్తున్నాం. అక్కడ మొత్తం ఆ వాల్ లేనప్పుడు ఏమైందంటే మొత్తం మీరు అసలు ఏమేమి తీసుకొచ్చారు ఇందుకోసం? ఇక్కడ ఒక ట్రిప్ పెళ్ళ వచ్చేసి ఒక ఎన్ని ట్రిప్పులు అన్న 10 ట్రిప్పులు కదా, ఇసుక 10 ట్రిప్పులు అన్న వాళ్ళే ఉంటే మన ఎస్ఐ జగదీశ్వర్ రెడ్డి గారిని ఎంఆర్ఓ సార్ని అంటే పర్మిషన్ వాళ్ళు ఇచ్చారు. స్కూల్ కోసమే కదా, మీరే మాకు దాతలు వచ్చి చేస్తున్నారు మా మండలానికి అని చెప్పి సార్ వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేసారు. ఆ రోజు 15 ట్రిప్పులు ఇసుక వేయించుకొని చేపిస్తుంది. సిమెంట్ అయితే అన్నకే తెలుసు. అప్పుడు మీరు చూసినప్పుడు ఈ కాంపౌండ్ వాల్ నిర్మాణం జరగకముందు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి స్కూల్లో? మొత్తం ఇప్పుడు ఇక్కడ ప్రేయర్ నడుస్తుంటే వచ్చేది, క్రికెట్ ఆడేది, దీని నుంచి బైక్లు వేసుకొచ్చి కూర్చునేది, ఇంకా మందు తాగి అలా మందు సీసాలు పడుతున్నాడు. అప్పుడు మస్తు పడింది. ఆ రోజు నేను విజిట్కి వచ్చినప్పుడు దయపుడు కూడా ఆడవన్నీ చూడండి పాత సీసాలు వచ్చి బాత్రూమ్లో కూర్చునేది. ఇక్కడ వచ్చి బయట వాళ్ళు వీళ్ళు వచ్చి చెత్త చేసేది, ఇలా బాత్రూమ్లో ఓపెన్ ఉన్నాయి కాబట్టి అందరూ వచ్చేది. మొత్తం ఇట్లే తిరిగేది రాత్రి పూట అంతా గలీజు. ఆడంటే ఆడ కూర్చొని సీసాలు బాలగొట్టేది, పైన కూర్చొని సీసాలు బాలగొట్టేది, తాగి ఇట్లా చేస్తుంటారు అనమాట. అదే ఇంకా అన్న ఉండి ఇట్లా ఇది కూడా మూసేస్తే బాగుంటుంది అసలు, ఏమన్నా అయితే వీలైతే చూడండి అది అంటే ఇంకా అన్న చెప్పేస్తాను అన్నమాట. సరేనా ఏమన్నా కానీ మీరు చేపేయండి, ఎంత అవుతుందో తెప్పించి మెటీరియల్ చేపిద్దామని చెప్పేసి ఇది కూడా క్లోజ్ చేపిస్తుంది. మొత్తం బాగానే ₹1,00,000 వరకు వచ్చింది. హోటల్ మొత్తం దీని ప్యాచ్ గీచలు అంతా వచ్చేసి హోటల్ ఇంకా సిమెంట్ సంచులు కూడా ఫ్యాన్లు 2 బ్యాగ్స్ వేయించినాము. వైరింగ్ అసలు మేము క్లాసులలో అయితే మేము ఫస్ట్ దీనికి వచ్చినది అయితే పిల్లలకి ఇబ్బంది అవుతుంది, ఉడకవస్తుంది అని చెప్పి ఫ్యాన్ల కోసం 2 బ్యాగ్స్ కోసం అని వచ్చింది. ఒకసారి వెళ్ళి చూద్దాం. ఇదంతా ఈ బండ మొత్తం అవతల బండ కూడా అవైతే ఏకం అన్ని వాళ్ళు కరెంట్ ఉండాలి. వీడియో అన్ని నడుచుకుని తిరిగేది కాదు. ఓకేనా? దగ్గర ఇంకా ఓకే. ఇప్పుడు వీడియో స్టార్ట్ చేస్తే నాకు చెప్పు. ముందుగా పాఠశాల ప్రారంభమయ్యేదంతా కూడా ప్రేయర్ ద్వారానే. అటువంటి ప్రేయర్ చేసేటటువంటి ఈ ప్రదేశంలో కూడా కొంతవరకు అయితే డ్యామేజ్ అయిపోయి బండలు కూడా పడిపోయినటువంటి పరిస్థితుల్లో దీనికి కూడా ఒక 10,000 రూపాయలు అయితే వీళ్ళు ఖర్చు చేసి ఇదంతా కూడా నిర్మాణం అయితే మళ్ళీ చేయడం జరిగింది. దీనికి మరమ్మతులు చేయించారు. కాబట్టి దీంతో పాటుగా ఇంకా లోపల కూడా కొన్ని చోట్ల బండలు అయితే పోతే దాదాపు 6 చదరాల వరకు బండలు కూడా తీసుకొని వచ్చి వీరు మరమ్మతులు చేయించడం జరిగింది. మరి వాటిని వెళ్ళి కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. రండి వెళ్దాం. ఇక్కడ మనం చూస్తున్న ఈ బండలన్నీ కూడా వీళ్ళైతే దాదాపుగా 6 చదరాల వరకు అయితే వేయించారు. ఒకసారి ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు మీరే చూడండి. ఇక్కడ ఉన్నటువంటి ఈ బండలు కూడా దాదాపుగా 6 చదరాల వరకు వీళ్ళు వేయించడం జరిగింది. ఎందుకంటే ఈ 2 తరగతి గదులకు ఇక్కడ ఉన్న ఈ బండల ద్వారా క్లాసులో చదివే విద్యార్థులకు ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండాలని, కేవలం విద్యార్థులు చదువుకుంటే భవిష్యత్తులో ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని నమ్మినటువంటి అసలు విద్యార్థుల కోసం, వారి ఉన్నత భవిష్యత్తు కోసం, రాబోయే రేపటి తరం కోసం, రేపటి కోసం ఖర్చు చేయడం జరిగింది. వీరు ఈ పాఠశాలకు వచ్చిన తర్వాత ఈ రూమ్ ని మొదటిగా చూసి అసలైతే దాదాపుగా ఎక్కడికి వచ్చాను నేను, అసలు ఇది పాఠశాలలో ఉన్నటువంటి క్లాస్ రూమ్ అనే ఫీలింగ్ కలిగిందంట. కానీ ఇప్పుడు మాత్రం ఇది చూస్తే ఈ తరగతి గది నుంచే రేపటి భవిష్యత్తులో ఎంతోమంది విద్యార్థినులను ఆదర్శవంతంగా రూపుదిద్దడానికి అవకాశం ఉంది. మరి ఈ రూమ్లో ఆనాడు ఎటువంటి రంగులు లేకుండా, ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు లేకుండా ఉన్నటువంటి పరిస్థితి నుంచి
నేడు ఎంతో సుందరంగా ఉన్నటువంటి పాఠశాల తరగతి గది ఉంది. అదేవిధంగా ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు, ఈ కరెంటు తీగలను కూడా వీళ్ళు వేయించడం జరిగింది. పాఠశాల రూపురేఖలను మార్చడానికి ఉపయోగించినటువంటి రంగు డబ్బాలు కూడా ఇంకా మనం ఇక్కడే చూడవచ్చు. మరి ఈ తరగతి గదే కాదు, మనం చూసుకుంటే పాఠశాలలో చాలా తరగతి గదుల మరమ్మతులను కూడా వీళ్ళు చేయడం జరిగింది. మనం ఒకసారి అక్కడికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం రండి. ఇదే స్కూల్లో ఆ ఎదురుగా ఉన్న క్లాస్ రూమ్లో ఇప్పుడు ఇది పడిపోయినదేమో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మనం ఏ గదికి వెళ్ళి చూసినా కూడా తిరగని ఫ్యాన్లు, వెలగని ట్యూబ్ లైట్లు ఉన్నటువంటి ఆ తరుణంలో మరి నిషాద్ తర్వాత హసన్ ఇద్దరూ కలిసి ఎంతో కృషి చేసి దాదాపుగా ఒక 10-15 రోజుల పాటు ఇక్కడే ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండి మొత్తం పాఠశాలలో ఎక్కడెక్కడైతే కరెంటు తీగల మరమ్మతులు ఉన్నాయో వాటిని నిర్వహించి ఇక్కడ మనం పైన చూస్తున్నటువంటి ఫ్యాన్స్ అన్నీ కూడా వీళ్ళు ఎంతో శ్రమ కోర్చి వేయించడం జరిగింది. వీరి కృషి ఫలితంగా ఈరోజు ఎంతోమంది విద్యార్థులకైతే చాలా ఉపయోగం జరుగుతుందని అయితే చెప్పొచ్చు. మరి ఈ ఫ్యాన్లు, కరెంటు తీగలు, ట్యూబ్ లైట్ల కోసం ఎంత ఖర్చు చేశారు? బాగానే ఫస్ట్ 60,000 ఏమో అయింది కదా. తర్వాత అంటే ఫ్యాన్లు, ట్యూబ్ లైట్స్ కోసం 60,000 అయింది. వైరింగ్ మా ముందేమని చూస్తుంది, తర్వాత వచ్చి చూస్తే అన్ని వైరింగ్ లేదు. వైరింగ్ బాగా ఎక్కువ మొత్తం 20,000 దాకా అయింది. 1,20,000 వరకు. అబ్బాయికి 15,000 తీసుకున్నాడు ఓన్లీ బయట కూడా మన 6-7 పెద్ద లైట్ అవి 5,000 పడుతుంది. బయట అంతా కాంపౌండ్ ఇక్కడ రాత్రి కూడా వాళ్ళు ఇల్లు తిరుక్కుంటా మందు ఆడుతున్నారని చెప్పి బయట సైడ్ కూడా వైరింగ్ ఇచ్చి బయట సైడ్ కూడా ఇచ్చుకున్నాం. మొత్తానికి ఎలక్ట్రానిక్కి ఫ్యాన్ అయితే 1,00,000 పైన దాటి సార్ మిగతా రోజుల్లో కూడా ఇలా అంటే మనం మొత్తం 5 డేస్ అంతా పిక్చర్ చేసి ఆలోచించడానికి ఇబ్బంది అవుతుంది. అయితే మన సార్ వాళ్ళు ఇక్కడ పాఠాలు చెప్పడానికి కూడా నేను కూర్చోడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాను. అందుకని ఈ బండలు తెప్పించి మొత్తం క్లీన్ చేయించి కట్ట ఉంటాయి అంతా తీపించి మొత్తం క్లీన్ చేయించినాం మొత్తం బండలు. మీకు దాదాపు మధ్యాహ్నం 12 గంటలకు వస్తారు. సాయంత్రం మాట్లాడాలి. అన్న వాళ్ళు కూడా అది మాత్రం ఇచ్చినారు కానీ దాని గురించి కూడా తర్వాత మాట్లాడండి వీడియోలో. డైనింగ్ హాల్ కోసం ఇది అంతా ఇంకా గల్లీజ్ ఉంటే ఇది అలా అక్కడ దొరికిస్తుంది. ఈడ వరకు కూడా చూడదా, ఈడ వరకు అంటే మొత్తం క్లీన్ చేస్తుంది. ప్రేయర్కి మధ్యలో దొరుకుతుంది. మళ్ళీ అంటే ఎన్నో ఉంటాయి అంటే ఇంటిలో చూడన్నా తినేది అన్నీ. ఆ రోజు మనం కలుస్తాం చూడు సీజన్ ఆడ అతను నాగేవాళ్ళు ఇట్లా వస్తారు వచ్చి పాడగొట్టినారు. తాగి అట్లా బాధపడుతుంది. సరే సరే సోమవారం పోదాం. సోమవారం ఫస్ట్ 4 రోజులు మొత్తం వైరింగ్ బయట వైరింగ్ నీట్గా పైప్ లైన్ కొట్టి మొత్తం బాగా
పండు మీరు మొత్తం పైప్ లైన్ అంతా అసలు ఏం వైరింగే లేదు లోపల మొత్తం జామ్ అంటే ఈ కరెంట్ బోర్డులతో సహా మొత్తం అన్ని ఫ్యాన్లు ట్యూబ్ లైట్లు ఏర్పాటు పైన కదా ఖర్చు అనేది పైన ఎక్కువ ఖర్చు మంచి ఉంది. ఇప్పుడు ఆడ సెట్ చేస్తాం వాటర్ తాగడానికి ఇది అయితే ఇక్కడ ఈ గోడ కాంపౌండ్ వాళ్ళు పడిపోవడం వల్ల అంతా బైక్స్ వేసుకొచ్చి తాగి అంతా సీసాలు పడగొడుతున్నారని చెప్పి ఇంకా మనకైతే కిచెన్ కాడ కూడా బండలు పెద్ద బండలు చిన్న బండలు అయితే తట్టుకోవు, అన్నం తింపేటప్పుడు బొగనలు కింద పడితే బండలు పడిపోతాయని చెప్పి ఈ 7 ఫీట్ల బండలు తెప్పించడం జరిగింది. ఒక లోడ్ తెప్పించినామన్న 93 బండలు వచ్చినాయి ఒక లోడ్కి. సగం ఆడ పరిపించినాము. ఈ సగం వచ్చేసి ఇప్పుడు ఇక్కడ కాంపౌండ్ వాల్ లేదు కాబట్టి కాంపౌండ్ వాల్ పడిపోయినందుకు ఇక్కడ ఇట్లా పాతిచ్చి బైకులు రాకుండా ఇట్లా పాతిద్దాము. అక్కడ గేట్ ఉంది కదా, ఆ గేట్ యూజ్ చేసుకుందామని ఇవి ఇక్కడ దింపేయడం. ఎందుకంటే ఇట్లా ఓపెన్ ఉంటే మొత్తం ఆటోలు వచ్చి ఇట్లా నీళ్ళు అది అంటే బండ్లు కడగడం, ఆటోలు కడగడం, నైట్ పూట చెరువుడికి రావడం ఇట్లా ఇట్లా తాగడం అతి ముఖ్యం మనకి. ఎందుకంటే ఇక్కడ వచ్చేసి ఇక్కడ హోల్ ఉండడం వల్ల రాత్రిపూట రావడం, తాగడం, చేయడం ప్రజెంట్ ఇక్కడ కూడా ఇట్లా జరిగింది. అంటే అది ఈ పని అయిపోతే ఇలాంటి వాళ్ళు రాకుండా తాగకుండా ఇది కట్టడి చేస్తుంది పరిస్థితి. తర్వాత చిన్నగా రానిపోనికి పిల్లలకి చిన్నగా ఒక గేట్ మాదిరి పెట్టేస్తాము. రావడం జరగడం పోవడం ఉంటుంది, ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆటోలు రావడానికి అవకాశం ఉండదు. అది ఏమైందంటే ఇప్పుడు ఇట్లా ఓపెన్ ఉంటే మొత్తం నైట్ పూట వచ్చి ఆడ మొత్తం కడగడం, బండ్లు ఆటోలు కడగడం అంతా గలీజ్ చేయడం జరుగుతుంది ఫస్ట్. కాంపౌండ్ వల్ల మొత్తం స్కూల్ మొత్తం బాగా అంటనే నడుస్తుంది కదా. ఉన్న గేట్ కూడా ఇప్పుడు అసలు దాకా మన దాత అసలు కూడా చేపించింది స్కూల్కి. మన మేజర్ గేట్ వచ్చేసి అక్కడ ఉంది, అక్కడ వెళ్ళి చూద్దాం. ఇది వచ్చేసి ఇది మనకి చిన్నబడి అంటారు, మన ఎంపీపీఎస్ పాఠశాల. అక్కడ మనం చూసింది జెడ్పీఏ స్కూల్ ఉన్నత పాఠశాల. ఇక్కడ వచ్చేసి ఒక 40,000 దాకా ఖర్చు పెట్టి అసలు మన దాతగా వచ్చి ఇక్కడ ఈ గేటు మెయిన్ గేటు, మళ్ళీ అక్కడ వచ్చి చిన్న గేటు, ఈ 2 గేట్లు మన అసలు ద్వారానే జరిగింది. ఇది మొత్తం వచ్చి 40,000 ఖర్చు అయింది మనకి ఇక్కడ. మళ్ళీ తర్వాత వచ్చేసి చిన్న ఏమైనా మైనర్ రిపేర్స్ కూడా చేపిస్తాం. స్కూల్కి మొత్తానికి డెవలప్ చేద్దామని అన్నారు. అట్లా అప్పుడు కూడా స్కూల్ కూడా కొంచెం, ఎందుకంటే ఈ గేట్లు లేని వల్ల ఇబ్బంది అయింది, చాలా ఇబ్బంది. అప్పుడు ఏమంటే ఒక మామూలుగా ముళ్ళ కంపలు అడ్డం పెట్టడం వల్ల లోపల వచ్చి మన తాగుతోళ్ళు కానీ ఏదైనా నైట్ పూట కొంచెం అట్లాంటివి అసాంఘిక కార్యక్రమం జరుగుతుంటే ఎమ్మన్నే మన సార్ వాళ్ళు కానీ మేము కానీ పోయి మళ్ళీ అసెంబ్లీకి కలిసి మాకు ఇట్లా గేటుకి ఇబ్బంది అయింది, ఇట్లా మెయిన్ గేట్ పెట్టిస్తే బాగుంటుందని రిక్వెస్ట్ చేయడం వల్ల వెంటనే స్పందించి దాతా రూపంలో వచ్చేసి ఒక 40,000 దాకా ఖర్చు పెట్టి చేసింది. నమస్తే, నా పేరు నిషాక్, మాజీ జిల్లా పోస్టింగ్ సభ్యుని, ప్రజెంట్ రాజురి నా ఊరు. ఇక్కడ వచ్చేసి మన నేషనల్ హ్యూమన్ రైట్స్ గద్వాల జిల్లా అధ్యక్షుడు హసన్ ఇక్కడ వచ్చాడు. ఈయన దాతగా వచ్చాడు. మన జెడ్పీ హై స్కూల్ అక్కడ కూడా మ్యాక్సిమం వచ్చేసి మొత్తము మైనర్ రిపేర్లు కానీ మన మేజర్ రిపేర్లు కానీ మొత్తం టోటల్ వచ్చేసి 3 లక్షల నుంచి 4 లక్షల దాకా మొత్తం ఖర్చు అయింది. ఈ మన చిన్న ఎంపీపీఎస్ స్కూల్ కూడా మ్యాక్సిమం ఒక 50,000 దాకా ఖర్చు చేసినాడు. వచ్చేసి మెయిన్ గేట్ పెట్టడం జరిగింది అక్కడ సైడు. మిగతా కొంచెం చిన్న ప్యాచ్ వర్క్లు ఉండే, అది కూడా కంప్లీట్ అయిపోతుంది. మొత్తం టోటల్ వచ్చేసి ఇక్కడ ఒక 50,000, అక్కడ వచ్చేసి 3-4 లక్షలు మొత్తం వచ్చేసి మొత్తం మన రాజోలి గ్రామానికి స్కూళ్ళకి వచ్చేసి 4 లక్షల దాకా ఖర్చు చేసిండు అసలు అనే దాత. అట్లా ఫస్ట్ ఏమైందంటే మన హై స్కూల్లో కూడా అసలు ఫస్ట్ దాత రాకముందు ఎట్లా ఉండేదంటే స్కూల్ చాలా ఇది ఉండేది, అంటే చాలా సమస్యలు ఎక్కువ ఉండేది దాంట్లో. అంటే వాళ్ళంటే వీళ్ళంటే రావడం అంతా అక్కడ నీటి సదుపాయం కూడా, డ్రైనేజ్ కూడా సరిగ్గా లేక, మళ్ళీ కరెంటు సరిగ్గా లేక, మళ్ళీ అక్కడ విద్యార్థులు చాలా ఇబ్బంది పడేవారు. ఎందుకంటే వాళ్ళకి మన తరగతి గదిలోకి వచ్చినప్పుడు ఫ్యాన్ లేక ఇబ్బంది పడేది, చెమట వచ్చేది, అట్లా వాళ్ళు పాటలు చెప్తాడు డిస్టర్బ్ అయ్యేది. అట్లాంటి సదుపాయాలు ఇబ్బంది ఉండకూడదనట్లా
దాత ఏమైనా ముందరకు వచ్చి అంటే మేమందరం కలిసిపోయి చెప్పడంతో ఎమ్మన్నే స్పందించి అన్న ఒకరోజు వచ్చి మీ స్కూల్కి వచ్చి నేను రాజుల గ్రామంలో స్కూల్స్ వచ్చి విజిట్ చేసి మొత్తం ఇక్కడ ఉన్న సమస్యలు నా వంతు శక్తిగా నేను సమకూరుస్తా అని వచ్చిండు. వచ్చి మొత్తం పని చేయించిండు. మొత్తం వచ్చేసి ఒక 20 రోజుల దాకా అక్కడనే వెయిట్ చేసి అక్కడనే ఉండి దగ్గరుండి పని చేయించి మొత్తం టోటల్ ఫ్యాన్స్ కానీ మళ్ళీ లైట్స్ కానీ బయట కూడా నైట్ పూట లైట్స్ పెద్ద హెవీ లైట్స్ పెట్టడం అట్లా దానివల్ల ఆకతాయిలు రావడం తక్కువ అయిపోయింది. ఇప్పుడు దాంతోపాటు పెయింట్ వర్క్ కూడా కొద్దిగా స్టార్ట్ చేసే వరకు మిగతా దాత కూడా ఎమ్మనే స్పందించి మొత్తం టోటల్ పెయింట్ కూడా రావడం కారణం కూడా ఆ సిమ్ ద్వారానే రావడం జరిగింది. ఇది అట్లా కానీ అది చేస్తూ ఉంటే ఇక్కడ కూడా చిన్నప్పటి కాడ కూడా కొంచెం సమస్య ఉంది ఇట్లా అని సార్ వాళ్ళు ఇక్కడ మన సురేష్ సార్ కానీ గజేంద్ర సార్ కానీ ఎప్పుడు నిత్యం ఈ స్కూల్కి పనిచేస్తుంటూ ఉంటారు. వీళ్ళు అసలు ఉపాధ్యాయులతో పాటు వీళ్ళ సేవా కార్యక్రమంలో మంచి సేవకులు వీళ్ళు. అట్లా అది మొదటైతే ఇది రెండవ స్టెప్గా అట్లాంటిది ఈ స్కూల్ కూడా బాగా డెవలప్ చేస్తూ అసెంబ్లీకి కొంచెం చెప్తే ఇక్కడ మెయిన్ గేట్ కొంచెం ఉంది మనకి కొంచెం ఆయన దాతగా వచ్చి ఇక్కడ చేస్తుంటే వచ్చి అడగడం ద్వారా వెంటనే స్పందించి ఈ స్కూల్ కూడా 50,000 దాకా ఖర్చు పెట్టి గేట్లు కూడా రెడీ చేయించున్నది. ఇందాక కూడా చూసాం మేమందరం వచ్చి. అందుకు మన గ్రామంలో మన విద్యార్థుల తరఫున మా తరఫున అసెన్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాం. ఈరోజు మేము నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో గద్వాల్ జిల్లా అధ్యక్షులు మాందొడ్డి అసన్ రాజోలి మండలంలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు మరియు మండల ప్రజా పరిషత్ పాఠశాలలో చేసినటువంటి మరమ్మతులను అయితే ఇక్కడికి వచ్చి చూడడం జరిగింది. ముందుగా జిల్లా పరిషత్ పాఠశాల దగ్గరికి అయితే వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళి చూసినట్లయితే మొదటిగా గేట్లకు రంగులు వేయించడం, తర్వాత కాంపౌండ్ వాల్ నిర్మాణం, కొన్ని చోట్ల కాంపౌండ్ వాల్ పడిపోయిన చోట మళ్ళీ పునర్నిర్మాణం చేయడం, తర్వాత వాటికి రంగులు వేయించడం, ఆకతాయిలు పాఠశాలలోకి వచ్చి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడకుండా అడ్డుకట్ట వేసేందుకు తన వంతు బాధ్యతగా చర్యలు తీసుకున్నారు. మరి తరగతి గదుల్లోకి వెళ్ళి చూసినట్లయితే గోడలు శిథిలావస్థలో ఉన్న వాటికి రంగులు వేయించడం, ఫ్యాన్లు కొత్తవి ఏర్పాటు చేయడం, ట్యూబ్ లైట్లు ఏర్పాటు చేయడం, ఇవి పనిచేయడానికి కరెంట్ సరఫరా చేసే వైర్లు సరిగా లేకపోతే వైర్ల మరమ్మతు చేయించడం, తర్వాత స్పీకర్ బాక్సులు అందజేయడం, తాగునీటి వసతికి మోటార్ కాలిపోయి ఉండి కొన్ని పైపులు పోయి ఉంటే అక్కడ వాటికి కూడా తాగునీటి వసతిని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ప్రతి క్లాస్ రూమ్లో కూడా ఎక్కడెక్కడైతే బండలు పోయాయో, కింద ప్యాచ్ వర్కులు ఉన్నాయో, గోడల మరమ్మతులు ఉన్నాయో, స్కూల్లో ఉపాధ్యాయులు విద్యార్థులకు మధ్యలో ఉన్నటువంటి చిన్నపాటి గోడలు కూడా దెబ్బతిని అవి విద్యార్థులకు తగిలి రక్తావస్థకు గురవుతుంటే వాటికి మరమ్మతులు చేయించడం వంటి ఎన్నో కార్యక్రమాలను అయితే వాళ్ళు నిర్వహించారు. ఆ తర్వాత పాఠశాలలో ఉన్నటువంటి డైనింగ్ హాల్ చాలా దుర్భర పరిస్థితుల్లో ఉంటే దాదాపుగా దాని ఒక్కదానికి ₹1,00,000 వరకు ఖర్చు చేసి అక్కడ వంట వండే ప్రదేశాన్ని కూడా చాలా అద్భుతంగా తయారు చేశారు. అక్కడ పడిపోయినటువంటి స్కూల్ దగ్గర మనం వీడియోస్ కూడా ఈ వీడియోలో చూడవచ్చు. దాన్ని డైనింగ్ హాల్గా ఏర్పాటు చేసి విద్యార్థులకు అందజేయాలని అయితే మరికొంతమంది దాతలు ముందుకు రావాలని, జిల్లా కలెక్టర్ గారు కూడా వీటి మీద శ్రద్ధ వహించాలని, ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలను జిల్లా కలెక్టర్ గారే శ్రద్ధ చూపకపోతే వారి పరిస్థితి ఏమిటి, వారి భవిష్యత్తు ఏమిటి అనే ఉద్దేశంతో ఈయన వంతు బాధ్యతగా ఇప్పటి వరకు ఈయనైతే జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి గారు కూడా ఈ పాఠశాలలపైన శ్రద్ధ వహించాలని, విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశం కాబట్టి ప్రతి ఒక్కరూ శ్రద్ధ తీసుకోవాలని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ గారు, ప్రస్తుత ఎమ్మెల్యే విజయుడు గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ చెల్లా వెంకటరామరెడ్డి కూడా రాజకీయాలకు అతీతంగా విద్యార్థుల భవిష్యత్తు కోసం వీరు కూడా ఆలోచన చేసి వీరి వంతు బాధ్యతగా పాఠశాలల అభివృద్ధికి కృషి చేయాలని అయితే మేము మా B9 న్యూస్ ఛానల్ ద్వారా కోరుతున్నాము. అదేవిధంగా ఈ పాఠశాలల అభివృద్ధి కోసం ఎంతోగానో కృషి చేసి మరమ్మతులు దగ్గరుండి చేయించినటువంటి నిషాకు మరియు దాతగా ఎంతో సొంత ఖర్చులను దాదాపు ₹4 లక్షల సొంత ఖర్చులను ఈ పాఠశాలల కోసం విద్యార్థుల భవిష్యత్తు కోసం ఉపయోగించినటువంటి హసన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. హసన్ గారు, మీరు ఖర్చు పెట్టినటువంటి ఏ ఒక్క రూపాయి కూడా వృధా కాదు. ఎందుకంటే మీరు ఏదో స్వార్థాన్ని ఆశించి చేయకుండా కేవలం విద్యార్థుల భవిష్యత్తులను దృష్టిలో ఉంచుకొని చేశారు కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఆ పాఠశాలలో చదువుతున్నటువంటి ఏ విద్యార్థి ఏది సాధించినా కూడా దానికి పాఠశాల ప్రధాన కారణం కాబట్టి ఆ పాఠశాల అభివృద్ధికి కృషి చేసినటువంటి హసన్ గారికి కూడా అందులో భాగమవుతారని మా ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాం.
ఆ.